హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మమతా నిఖిలేష్. అయితే ప్రతిసారి లాగానే ఈరోజు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆన్లైన్ షాపింగ్లో ఒక మంచి శారీస్ అనేది తీసుకున్నాను అన్నమాట. శారీస్ వచ్చేసి మనకి 199 రూపీస్ సింగిల్ శారీ పడింది, అంటే 200 రూపీస్ అనుకోండి. 2 శారీస్ తీసుకున్నాం కదా, మనకి 400 రూపీస్లో మనకి ఈ 2 శారీస్ అనేవి వచ్చాయి అన్నమాట. అయితే ఇందులో ఏంటి అంటే బ్లౌజ్ అనేది రాదు, ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది ఇవ్వలేదు. కాకపోతే శారీ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. మీరు కావాలి అనుకుంటే ఇందులో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసి కుట్టించుకోండి. కాకపోతే సేమ్ మొత్తం కంప్లీట్గా ఒక యూనిఫామ్ లాగా ఉంటుంది అని ఫీల్తోనే నేను సపరేట్ బ్లౌజ్ అనేది తీసుకొని కుట్టించుకోవడం జరిగింది. సరే, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ మనం శారీస్ ఎలా వచ్చాయనేది చూద్దామా. ఇక్కడ శారీస్ వచ్చేసి ఒకటి మనకి ఏమంటారు, స్కై బ్లూ విత్ నేవీ బ్లూ వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి పర్పుల్ అంటారా దీన్ని, పింక్, డార్క్ పింక్ విత్ లైట్ పింక్. ఇలా డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది ఇవ్వడం జరిగింది. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంత తక్కువకి ఇంత మంచి క్లాత్ శారీ రావడం అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఫస్ట్ చూద్దాము, ఒకవేళ బాగుంటే తీసుకుందాము అనేసి అనుకున్నాము. తర్వాత వీడియో చేద్దామని నాకు క్లాత్ చూడగానే అర్థమైపోయింది, సూపర్గా అనిపించింది. ఇంకా ఉంచేసుకున్నాం అన్నమాట. క్లాత్ అనేది చాలా బాగుంది, క్వాలిటీ అనేది బాగుంది. ఇంత తక్కువలో మనకి రావడం అనేది, ఇప్పుడు మీరు శారీకి ఒక 200 రూపీస్ పెట్టినా కానీ మీకు బ్లౌజ్ ఒక 80 రూపీస్లో 100 రూపీస్లో వచ్చినా కానీ మనకి కంప్లీట్గా 300 రూపీస్లో శారీ అయిపోతుంది. అది కూడా చాలా పాష్గా, చాలా డీసెంట్గా, చాలా నీట్గా ఉంటుంది. ఇది సెకండ్ శారీ. 2 కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి కదా. నేను ఏమంటారు, నాకు ఈ నేవీ బ్లూ విత్ స్కై బ్లూ అనేది ఈ కలర్ కాంబినేషన్లో శారీస్ అనేవి ఎక్కువ లేవన్నమాట. నేను అది తీసుకోవడం జరిగింది. ఈ శారీ ఏమో మా మమ్మీకి ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే 2 కట్టుకుంటాను, ఒకవేళ ఆ కలర్ నచ్చితే ఆ కలర్ కూడా కట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ కలర్ తీసుకోవడం జరిగింది. ఇలా బ్లౌజ్ అనేది మనకి బెనారస్ క్లాత్లో వస్తుంది కదా, ఇలా పేరప్ చేసి ఇలా చేసుకున్నాను అన్నమాట. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు దీని లింక్ కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టి దానిపైన లింక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి.